నమస్కారం. మీరు చూస్తున్నది మా వార్త టీవీ. దేశంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. డాక్టర్ కావాలని, తమ కలలను నిజం చేసుకోవాలని లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లూ కష్టపడి నీట్ పరీక్షకు సిద్ధమవుతారు. అలాంటి పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ అంశంపై పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు విద్యావ్యవస్థలో పారదర్శకత नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी बीजेपी को हटाओ देश को बचाओ बीजेपी को हटाओ देश को बचाओ बीजेपी को हटाओ देश को बचाओ कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद मोदी को हटाओ देश को बचाओ मोदी को हटाओ देश को बचाओ मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులపై పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు నీట్ పేపర్ లీక్ పైన ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలనే కార్యక్రమం తీసుకొని పార్లమెంట్లో చర్చ పెట్టాలంటే ఇంతవరకు పార్లమెంట్లో చర్చ పెట్టకుండా ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయకుండా పరిస్థితిలో ఈ సందర్భంగా 100 మంది ఎంపీలు, ప్రతిపక్ష నాయకుడు కలిసి ప్రధానమంత్రి ఇంటికి శాంతియుతంగా పోయి నిరసన తెలియజేస్తుంటే అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బొమ్మకల్ చౌరస్తాలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం, ఈ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలకు ఈ పత్రికల ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజలతో కాకుండా నేటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నేడు నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యార్థులపై అకారంగా ఢిల్లీ పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జ్లో గాయపడ్డ విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ని కేంద్ర మంత్రిగా బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎగ్జామ్ పేపర్ లీకేజీ సూత్రధారుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనం గారు నిరాహారదీక్ష చేస్తే ఢిల్లీ పోలీసులు, బీజేపీ ప్రభుత్వం అతన్ని అతి దారుణంగా నిరాదీక్షని భంగం చేసి అరెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. అదే ఇష్యూ మీద నీట్ పరీక్ష విద్యార్థులు కానీ అన్ని సంఘాల వారు వచ్చి జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రొటెస్ట్ చేస్తే వారిని విద్యార్థులను అని కూడా చూడకుండా అతి దారుణంగా ఢిల్లీ పోలీసులు ఇష్టం వచ్చినట్టు కొట్టడం దారుణం. అదే విషయంపై మా అధినేత ప్రతిపక్ష నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ గారు ప్రధాని గారి ఇంటి ముందు వచ్చి వారిని బయటికి వచ్చి సమాధానం చెప్పాలని అడిగితే పిరికి పందలేక బయటికి రాక సమాధానం చెప్పే అది లేక మా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసి నిర్బంధం చేయడం జరిగింది. అందుకు నిరసనగా ఈరోజు మేము మా డివిజన్ అధ్యక్షుడు మాజీ ఎంపీటీసీ పాషాబాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జిల్లా నగర అధ్యక్షులు కవంపే మన మేడిపల్లి సత్యం గారు, అంజన్ కుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు కార్యక్రమం చేస్తున్నాను. నెహ్రూ గారు ఉన్నప్పటి నుండి 2014 వరకు ఏ దేశంలో కేంద్ర మంత్రి ఉన్న సుత ఏ తప్పిదం చేసిన సుత రాజీనామా చేస్తున్న శిక్షిస్తున్నారు. కానీ ఈ విద్యార్థులపై దమనకాండ చేస్తూ అరాచకంగా ఇష్టం వచ్చిన కొడుతున్న ఈ దొంగల దౌర్భాగ్య ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని
ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలు మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి గారు మరియు లేఖ్బాయ్ గారు, కలీముద్దీన్ గారు, మతీన్ గారు, పెద్దలు మన బషీర్ భాయ్ గారు, ఇమ్రాన్ అందరూ పాల్గొనడం జరిగింది. మేము అనేది ఒకటే, ఇకనైనా దేవన్న ప్రధాన్ రాజీనామా చేసి తన తప్పును ఒప్పుకొని విద్యార్థుల మీద పెట్టిన కేసులు పెట్టవద్దని, మరియు ఇలా చేస్తే దేశంలో మరో శ్రీలంక, బంగ్లాదేశ్ లాగా మన దేశం కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ నాయకులు అందరూ కోరేది ఒకటే, దేవేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేసి తన తప్పు ఒప్పుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ పట్టణ 5, 6, 34 డివిజన్ పరిధిలో ఏఐసిసి ఆదేశాల మేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు, అలాగే జిల్లా నాయకత్వం, పట్టణ నాయకత్వం ఆదేశాల మేరకు ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాము. బీజేపీ దేశంలో అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 100 సార్లు పేపర్ లీకేజ్ అవడం జరిగింది. ఎంతోమంది యువత భవిష్యత్తు అంధకారంలో పడిపోవడం జరుగుతూ ఉన్నది. దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా, పేపర్ లీక్లను అడ్డుకోకుండా, సరైన విచారణ జరగకుండా చూస్తూ అక్రమార్కులను కాపాడే క్రమంలో వారి పదవులను కాపాడుకుంటూ ఉన్నారు. భారతదేశ యువత యొక్క భవిష్యత్తును నాశనం చేస్తూ, దేశం యొక్క భవిష్యత్తును నాశనం చేస్తూ ఏదైతే వీళ్ళు పరిపాలన చేస్తున్నారో ఆ పరిపాలనకు, ఆటవిక పరిపాలనకు వ్యతిరేకంగా దేశంలోని యువత స్పందించి ఒక నిరసన కార్యక్రమం తెలియజేయడానికి జంతర్ మంతర్ వద్దకు వచ్చినప్పుడు ఎవరో తీవ్రవాదుల పట్ల, ఉగ్రవాదుల పట్ల వ్యవహరించినట్టుగా యువతను విచక్షణ రహితంగా దాడి చేసి వారిని గాయపరచడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మా అగ్రనాయకత్వం, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం తీసుకున్న ధర్నాను కూడా దౌర్జన్యకాండతో అణచివేసి ప్రజాస్వామ్య హక్కులను, ప్రజల యొక్క హక్కులను, భావస్వేచ్ఛ ప్రకటనను మొత్తం నిరంకుశంగా అణచివేస్తున్న ఈ బీజేపీ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశ యువతకు మేము ఒకటి పిలుపునిచ్చేది ఒకటే ఉంది, ఈ ఆటవిక ప్రభుత్వాన్ని అడ్డుకోండి. దేశ భవిష్యత్తు అయిన యువత యొక్క భవిష్యత్తును కాపాడుతూ దేశం యొక్క భవిష్యత్తును కాపాడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. నా పేరు కామిరెడ్డి రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షుడు.